ఇదివరకు చిన్నప్పుడు ఒక సామెత చెప్తుండేవాళ్ళండి. కొంచెం ఏడాది ఏడనర్థం వచ్చిన పిల్లల్ని ఎత్తుకోవటం కష్టమని, జొన్నన్నం వండుతావా రామన్నని ఎత్తుకుంటావా అని అనేవాళ్ళు. బట్టతల ఇప్పుడు సమస్యే కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే రామన్నని ఎత్తుకోవడం, పిల్లాన్ని ఎత్తుకోవడం ఎంత కష్టం అంటే జొన్నన్నం వండినంత కష్టం అని. ఎందుకు జొన్నలు బియ్యంలాగా వండలేమా అంటే వండలేం. దాన్ని నానబెట్టాలి, దంచాలి, చెరగాలి, పొట్టంతా పోగొట్టాలి. ఉడకటానికి కూడా బియ్యం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. జొన్నన్నం వండటం కష్టం అనుకునేవాళ్ళం. నా చిన్నప్పుడు ఈ గొడ్లకు పెట్టడానికి జొన్నన్నం వండేవాళ్ళు. ఏదో గిన్నెలో అలా నీళ్ళు పోసి దాన్ని ఒక రోజంతా నానబెట్టేవాళ్ళు. జొన్నల్ని దంపి అలాగా దంచి కొంచెం చెరిగేవాళ్ళు. ఎక్కువ చెరగదడం కూడా కాదు, పచ్చజొన్నల్ని వండేవాళ్ళు. పాలేళ్ళు వాదొడ్లో ఈ మన నీళ్ళ కాగు పెట్టే పొయ్యి మీదే అన్నం వండేసి ఎడ్లకి వాటికి పెట్టేవాళ్ళు. అయితే మా నాన్నగారికి డయాబెటీస్ టైప్ 2, ఆయన ఎర్లీగానే చనిపోయారు. ఈ డయాబెటీస్ ఉంటే ఆయుర్వేద వైద్యులు జొన్నన్నం తినమన్నారు. మా నాన్నగారు ఇంట్లో జొన్నన్నం తింటుంటే ఇంత అన్నం ఎప్పుడైనా మజ్జిగలోకి తింటుండేదాన్ని నేను. ఒక 5-6 సార్లు తిన్నానేమో చిన్నప్పుడు. ఏదో వింతగా ఉండేది. అదొక రుచి. ఆయన తింటున్నారు, మనం కూడా తినాలని మజ్జిగ పోసుకుని తినేవారు. చాలా ఎక్కువ రైస్ తిన్నా కూడా డయాబెటీస్ వాళ్ళకి మంచిదనేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో ఈ చిరుధాన్యాల వ్యవహారాలు చాలా తెలిసినాయి కదా మనకి. సో జొన్నన్నం కూడా తినచ్చు, జొన్న సంకటి చేసుకోవచ్చు, ఇలాంటి మాటలు మనం బాగా విరివిగానే వింటున్నాం. ఎండాకాలం కనుక మనం జొన్నలు తీసుకుంటే వెయిట్ లాస్ వస్తుంది, డయాబెటీస్ మేనేజ్ అవుతుంది, కడుపులో చల్లగా ఉంటుంది. అయితే దీనికి పూర్వార్థంలో ఇంకో కథ చెప్పాలండి. మన పివి నరసింహారావు గారు రాసిన గొల్ల రామవ్వ అనే కథ తెలంగాణ మాండలికంలో సాగుతుంది కథ అంతా. అందులో రజాకార మూమెంట్ ఆ సమయంలో ఒక అబ్బాయి, సంపన్నుల ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి తిరుగుబాటుదారుడిగా ఉంటాడనమాట. అతను పారిపోయి వీళ్ళకి దొరకకుండా, సిపాయిలకు దొరకకుండా ఒక రామవ్వ అని ఒక ముసలమ్మ ఇంట్లో దాక్కుంటాడు. దెబ్బలు తగిలి వచ్చిన కుర్రాడిని ఆవిడ ఆదరిస్తుంది. పూర్తి తెలంగాణ మాండలికంలో ఉంటుందండి. అందులో మజ్జిగ కలిపి, చల్ల కలిపిన జొన్న గట్క తినిపిస్తుంది అతనికి. అతను తాగడానికి ఇస్తుంది అనమాట. ఆ గట్క అంటే ఏమిటో అనుకునేదాన్ని నేను. చాలా సంవత్సరాల క్రితం చదివిన కథే, కానీ ఎవరికైనా కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది. అసలు మాండలికం ఎంత అద్భుతంగా ఉంటుందో, చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కాలపు కథ కాబట్టి. అందులో ఈ జొన్న గట్క గురించి చెప్తారు. మజ్జిగలో కలిపి ఇచ్చారు, ఒళ్ళు చల్లబడుతుంది, జ్వరం ఉన్నా కూడా తగ్గిపోతుంది అని చెప్పబడుతుంది అనమాట. అయితే ఈ జొన్న అంబలి, జొన్న గట్క, జొన్న అన్నం, జొన్న సంకటి ఇంచుమించుగా ఒకటే విషయం, కొంచెం కొంచెం రూపాలు భేదం. ఈ ఎండాకాలం కనుక ఇది మనం తీసుకోగలిగితే, జొన్నతోటి చేసిన పదార్థం వెయిట్ లాస్, చల్లగా ఉంటుంది, డయాబెటీస్ మేనేజ్ అవుతుంది. సో అందుకని ఇవాళ అది చూపిద్దాం అనుకున్నాం. తెల్ల జొన్నలు తీసుకున్నాం మేము. వీటిని ఏం చేసామంటే దాదాపు ఒక 12 hours నానబెట్టాం. ఈ కప్పు జొన్నలే. ఈ నానాక ఇవి ఇలా అయినాయి. కొంచెం తుడిచాము, కాస్త తడి ఉంది, కానీ వీటిని గ్రైండ్ చేసేసి మనం ఆ గట్క సంకటో చేసుకోవచ్చు. అంటే మనం జొన్న అన్నం అని చెప్పట్లేదు, ఇది కొంచెం సంకటి లాంటి పదార్థం తయారవుతుంది. గ్రైండ్ చేసేద్దాం మొదట. ఇవేంటంటే దీంట్లో నుంచి మనం రవ్వ చేసి రవ్వతోటి అన్నం వండుకోవచ్చండి. 3-4 రకాలుగా చేయొచ్చు దీన్ని. పూర్తిగా ఇది గ్రైండ్ చేయటము, జల్లించేస్తే మెత్తపిండి అంతా దిగిపోయి రవ్వ పైకి ఉంటుంది కదా. ఓన్లీ రవ్వే వాడతారు ఒక ప్రాంతంలో అన్నానికి. లేదా ఆ పిండితోటి కొంచెం రాగి పిండి కలిపి మనం అంబల్లాగా కాచుకోవచ్చు ఇంకో ప్రాంతంలో. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసేయటం, కొంచెం బరగ్గా ఉంచి ఇక పిండి తీసే పని లేదు, దాంతోటే మనం ఈ సంకటి చేసుకోవచ్చు అనమాట. నాకు అట్లా నచ్చిందండి ఆ విధానం, బాగుంటుంది. అంటే మనం పిండి ఉంటే కనుక ఇందులో జిగురుగా ఉంటుందని అనిపిస్తుంది. మనం మజ్జిగ పోసుకుని తీసుకునేటప్పుడు అది జిగురుగా ఉంటే మాత్రం ఏమవుతుంది, ఏదైనా పచ్చడి పులుసు కలుపుకుని తినచ్చు, మజ్జిగ కూడా పోసుకోవచ్చు. గ్రైండ్ చేద్దాం. మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వస్తుందండి. ఇది ఇంకా ఎక్కువ తిప్పిన కొద్దికి పిండి అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బరకుంది, మెత్త పిండి ఉంది. మీకు బరక పిండే కావాలనుకుంటే దీన్ని జల్లించేసి ఆ రవ్వతోటి వండుకోవచ్చు. ఇది అన్నంలాగా కొంచెం గట్టిగా చేసుకోవచ్చు, బాగుంటుంది. బజార్లో దొరికే జొన్న రవ్వ కూడా చక్కగా దొరుకుతుంది. అది కూడా కొంచెం నానబెట్టి ఉడికించుకోవాలి, ఎసట్లో పోసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. మనం అలా కాకుండా ఇది గట్క, దీన్ని మజ్జిగలో కలుపుకొని కొంచెం జావలాగా, ఎలా అంటే సెమీ సాలిడ్ లాగా అనుకోండి, మనం రాగి జావలు కలుపుకుంటాం కదా, అట్లా కొంచెం జావలాగా కొద్దిగా ఏదైనా పచ్చడి నలుచుకుంటూ లేదా కాస్త ఉప్పు వేసుకుని కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్నే గట్క అని చెప్తారు, మజ్జిగలో కలిపేసి పెడతారు. రోజులో 2-3 సార్లు తాగడానికి యూజ్ అవుతుంది. నేను దీంతోటే చేస్తున్నా. ఇలా కనుక మనకి పిండి రవ్వ కలిసి ఉన్న దానికి
1కి 4 పోయాలండి నీళ్లు. ఏం చేస్తామంటే 3 నీళ్ళేమో స్టవ్ మీద పెట్టి మరగనిద్దాము. ఒక నీళ్ళని పక్కన గిన్నెలో పోసి పెట్టాను. ఈ పిండిని ఇందులో వేసి పెట్టుకుందాం. ఈ జొన్నతోటి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే వేడి నీళ్ళలో పోస్తే ఉండలు గచ్చకాయలు అయిపోతుంది. అది మనకి శుద్ధగా అయిపోతుంది అనమాట. నీటిలో కలిపి కనుక పెట్టుకుంటే మనం ఇందులో పోసుకోవటానికి వీలు, ఇంక గడ్డ కట్టదు, చాలా ఈజీగా ఉడికిపోతుంది. ఇదిగో ఇలా నీటిలో పోస్తే చూడండి, కొంచెం పిండి కొంచెం రవ్వ ఉంది. నీళ్ళల్లో పోసి పక్కన పెడదాం. దీన్ని నీళ్లు మరగనిద్దాము. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇంత ఎక్కువ చేసుకోవద్దు. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక చిన్న గ్లాసు నానబెట్టండి. రాత్రి నానబెట్టి పొద్దున్నే మన చిన్న మిక్సీ జార్లో వేసేసుకుంటే ఇద్దరికి సరిపడా ఒక 2-3 గ్లాసులు 2 గ్లాసుల జావలాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది ఒంటికి సూట్ అయితే కనుక జొన్న చాలా మంచిదండి. బ్లడ్ సెల్స్లో వాటర్ ఉంటుంది, తడి ఎక్కువ ఉంటుంది. చాలా కొంతమంది దాంతో కొంచెం దొందగా మెత్తటి ఒళ్ళుగా కనపడుతుంది. వాళ్ళకి ఆ బ్లడ్ సెల్స్లో వాటర్ తగ్గిపోతుందట. దాంతో మనుషులు గట్టిగా అవుతారు, బలంగా అవుతాం. మనకి పని చేసే క్షమత, ఎక్కువసేపు నిలబడి ఉండటానికి కావాల్సిన శక్తి, నడుముకి బలము అన్నీ వస్తాయి. జొన్న ట్రై చేయాలి. ఇదేంటంటే కొంతమందికి మోషన్ టైట్ అవటం అలాంటి సమస్యలు వస్తాయి, కొంచెం కాన్స్టిపేట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది కనుక లేదు అంటే మనం కొంచెం ట్రై చేస్తూ మన జీవితాల్లో ఇప్పటిదాకా జొన్న ప్రవేశించకపోతే స్లోగా దీన్ని రోజు విడిచి రోజు అట్లా కనుక చేసుకున్నామంటే మజ్జిగలో కలిపి తీసుకుంటే బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నీళ్ళలో కలిపి పెట్టాను. ఇదేమో కొంచెం నీళ్ళు మరగనిద్దాం. నీళ్ళు మరుగుతున్నాయి. ఒక చిటికెడు ఉప్పు వేసేద్దాం ఇందులో. ఇప్పుడు నానబెట్టి పెట్టాం కదా మనం. ఇది ఎక్కువ నానాలని కాదు, ప్రధానంగా ఏంటంటే మనం రవ్వ ఈ వేడి నీళ్ళలో మరిగే నీళ్ళల్లో పోసేటప్పుడు ఉండకట్టేస్తుందని కొంచెం సిమ్లో పెడదాం. దీన్ని కాస్త కింద పైన కదిపేసి పోసేస్తాం. ఇది ఈజీ మెథడ్ కోసం చేసేదండి, పాత పద్ధతి ఏం కాదు. నేను రాగిపిండి కూడా నీటిలో పోసే వేస్తాను. డైరెక్ట్గా పిండి పోయటానికి చాలా భయం నాకు, ఉండలైపోతాయని అనుమానంతో. చెయ్యి విడవకుండా తిప్పండి. ఇది ఉండగట్టేసే ప్రమాదం చాలా ఎక్కువ ఇందులో. ఇవి తెల్లజొన్నలు, పచ్చజొన్నలు ఇలా చాలా 2 రకాలు ఉంటాయి కదండి. తెల్లజొన్న కొంచెం సులువుగా అరుస్తుంది, పచ్చజొన్నలో పొట్టు ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. నాకు అంత బాగా వివరం తెలియదండి. మా చిన్నప్పుడు మాత్రం గొడ్లకి పచ్చజొన్నలే పెట్టేవారు. అవి దంపేటప్పుడు చూస్తుండేదాన్ని నేను. చిక్కబడ్డ మొదలు పెట్టిన చూడండి. పిండి కదా, పిండి ఎక్కువ ఉంది కదా, ఇందులో సగం పిండి ఉంది, అందుకని మీకు చిక్కగా కనపడుతుంది. ఇది ఉడకడానికి మాత్రం ఈజీగా 15 నిమిషాలు పడుతుంది. కొంచెం పెద్ద బౌల్ వేసాం కదా. ఇది సెటిల్ అయ్యేదాకా అలాగా తిప్పుతూ ఉండాలి. మనం ఇంత చెయ్యము, కొంచెమే చేసి చూస్తామనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది. ఏదైనా ఇత్తడి గిన్నె పెట్టుకుంటే అడుగు మాడకుండా, తర్వాత ఇది ఎక్కువ ఉండలు కట్టకుండా నిదానంగా ఈవెన్గా మంట వస్తుంది అన్ని పక్కల. స్టీల్ వాటితో ఒక తిప్పలు ఏంటంటే ఓ పక్కకి మంట ఉంటుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు హీట్. ఇత్తడి వాటిలలో అలా అవుతుంది. ఈ కుతకుతలాడుతున్నప్పుడు దింపేసేయచ్చండి. నేను మీకు పైకి తీసి చూపిస్తాను చూడండి. పిండి పార్ట్ కూడా ఉంది కదా మన పదార్థంలో, జొన్నలో. అది పిండి అంతా ఉడికిపోయింది, రవ్వ మీకు ఇలా కనిపిస్తుంది చూడండి, కణికలుగా. కానీ ఇది బాగా నానిపోయి ఉండటం వల్ల చక్కగా ఉడికిపోతుందండి. ఇది ఇందులో ఏమైనా ఉడుకు పట్టకుండా ఉండిపోతుందేమో అని భయపడక్కర్లా. మనం ఫ్రెష్ రవ్వ అయితే అది పూర్తిగా పక్వం అయ్యేదాకా ఉంచాలి. దీనికి ఇది సరిపోతుంది. ఇగో ఇలా ఉడికొస్తే తడి అయిపోతున్న సూచన అనమాట. మనం ఇది చల్లారాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. దీన్ని కొంచెం పెరుగు వేసి కొద్దిగా బీట్ చేసి ఏదైనా పచ్చడి నలుచుకుని తినేయచ్చు. టమాటా పచ్చడి కానీ, ఏదైనా చింతపండు పచ్చడి, కార పచ్చళ్ళు ఏవైనా, చింతపండు పచ్చడి నూరుతారు ఈ వైపు, అలాంటిది ఏదైనా పక్కన పెట్టుకుని అలా కూడా బౌల్లో ఒక ఏమైనా పోరిడ్జ్ లాగా ఉంటుంది, అలా కూడా తినచ్చు. లేదా మజ్జిగ పోసుకొని కొంచెం పలచం చేసి ఉప్పు వేసుకుని, నేనైతే సైంధవలవణం లాంటివి బ్లాక్ సాల్ట్ వేస్తే భలే బాగుంటుందండి. పానీపూరిలో వేసే ఉప్పు చిన్నది, అది వేసుకుంటే భలే బాగుంటుంది. చాట్ మసాలా కలిపినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ట్రై చేయొచ్చు. ఇంకా ఆపేసేయచ్చు. ఇగోండి కుతకుతలాడుతోంది కదా, ఇంకా సరిపోతుంది. ఎంత చిక్కగా అయిందో చూడండి, చూడ్డానికే చాలా టెంప్టింగ్గా ఉంది. ఏదైనా కలుపుకుని తినేద్దాం అనిపిస్తుంది. ఇది చల్లారేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. వేడివేడిగా తింటే నాలుగు తాటు ఊడిపోతుందండి, పొరపాటును కూడా ట్రై చేయకండి. వేడి దాంట్లో మజ్జిగ కలపద్దు, చల్లారాకే మజ్జిగ కలుపుకుంటే మంచిది, హెల్దీ కూడా. ఆపేసేద్దాం. ఇంకా మొత్తం అంతా కుతకుతలాడుతుంది కదా, సరిపోతుంది. ఇట్లా స్టవ్ ఆపేసేద్దాం, దించి పక్కన పెడదాం. దీంట్లో ముందే చెప్పాను కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీకు ఇది ముద్దలాగా శుద్ధగా గట్టిగా ఒక బౌల్లో ఇలా కూర్చునేలాగా రావాలంటే, నేను గ్రైండ్ చేశాను కదా జొన్నల్ని, నానబెట్టిన జొన్నల్ని,
దాన్ని జల్లించేసి పిండి రవ్వ సెపరేట్ చేసేయండి. ఓన్లీ రవ్వతోటిగా మనం చేసేటట్టయితే 1కి 3 నీళ్లు సరిపోతాయండి. నేను పిండి కూడా ఉంది, పలచగా కావాలని 4 పోసుకున్నాను. మీరు 3 చేసేటట్టయితే నీళ్ళు పెట్టడము, నీళ్లు మరిగేటప్పుడు ఈ రవ్వని అలా పోసేసి బాగా తిప్పాలి. గబుక్కుని చెయ్యొదిలేసామా ఉండలు కట్టేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీ రెసిపీస్ కొన్ని మనం ట్రై చేస్తూ ఉంటాం. ఒకవేళ ఒంటికి సూట్ అయితే కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో, పాజిటివ్ దృక్పథంతో దీన్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.